పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. ఇవాళ మీ బలం చూసుకొని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. కాపులకి ఏదైనా అన్యాయం జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఈ రోజు కాపుల్ని దగా చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కాపుల్ని రాజకీయంగా వాడుకుని అణగదొక్కాలనుకుని జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోనమ్మా, ఈ రోజు కాపుల్ని ఇది రెండు వర్గాల మధ్య కులాల గొడవగా పెట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చలిగాచుకుంటున్నాడు. దాంట్లో మీరు బలం వద్దండి, దయచేసి ఇలాంటి కుల రాజకీయాలు చేయొద్దండి. కాపులు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, మహోన్నతమైన స్థాయిలో గొప్పగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తులు ఉన్నారు. ఆ లా అనే ఓటుతో ఒక ముఖ్యమంత్రిని ఆ విధంగా అనడం తప్పు మీ నాన్న. అదే విధంగా గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఎట్లా పడితే కుక్క పిచ్చి కుక్క నోటికి ఏదుస్తే అవి ఆ విధంగా మాట్లాడకూడదు. ఆ విధంగా మాట్లాడేటప్పుడు మీ నాన్నగారు మీరు వెళ్ళి చెప్పునుండాలి, నాన్న ఆ విధంగా మాట్లాడకూడదు డాడీ, ఆ విధంగా చేయకూడదు, అది తప్పు డాడీ, ఎందుకంటే మేము ఆడబిడ్డలమే, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు మీరు ఈ రోజు ఈ విధంగా అంటూ ఉన్నారు, రేపు మమ్మల్ని ఎవరన్నా అనే అవకాశాలు ఉంటాయి, మీరు ఈ విధంగా నోరు జారితే వాళ్ళు ఇప్పుడు మంచోళ్ళు కాబట్టి మమ్మల్ని ఏం అనలేదు, కానీ రేపు భవిష్యత్తులో అంటే మేము తట్టుకోగలమా, నువ్వు తప్పుడు పనులు మాట్లాడద్దు డాడీ, తప్పుడు మాటలు చేయొద్దు డాడీ, ఈ విధంగా హుందాతనమైన రాజకీయం చేయడం, లేకపోతే రాజకీయాల ఆఫీస్ ఇంట్లో రెస్ట్ తీసుకో డాడీ అని మీరు చెప్పుండాలమ్మా. మీ నాన్న తరపున మీరన్నా క్షమాపణ చెప్పి హుందాతనంగా ఉంటే మీరు ఒక మెట్టు ఎక్కుతారు. అంతేగాని ఇలా బేస్లెస్ కామెంట్స్ చేస్తే మీ స్థాయి తగ్గిపోతుందమ్మా. దయచేసి హుందాతనంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం.